ఆరాధన వర్తమానం కొరకే కొరింథీయులు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తు యందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చదవబడిన ఈ లేఖనంలో కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సాధారణంగా మనం కలిగి ఉండే వస్తువుల్లో కానీ లేకపోతే భూమి మీద భౌతికంగా మనం ఏవి కలిగి ఉన్నా ప్రతి దాంట్లో క్రొత్త పాత అనేవి మనము రెగ్యులర్గా చూసుకుంటూ ఉంటాం. క్రొత్తవి పాతవి అని. అయితే నూతన సంవత్సరంలోకి ప్రవేశించిన మనము సాధారణంగా కొత్త వస్త్రాలు కలిగి ఉండడానికి ఇష్టపడతాము. మన యొక్క ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. కొంతమంది అయితే క్రైస్తవులు సైతం కొంతమంది అయితే కొత్త సంవత్సరంలో కొత్త ఇల్లు ఉంటే బాగుండునని చెప్పి గత సంవత్సరం అంతా కూడా కన్స్ట్రక్షన్ చేసుకుని న్యూ ఇయర్లో గృహప్రవేశం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాగిన ప్రతిదీ క్రొత్తది ప్రతి మనిషి ఆశపడుతూ ఉంటారు. అయితే భూమి మీద మనం భౌతికంగా కలిగి ఉండేవి ఏవి క్రొత్తగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ మన యొక్క జీవితం మాత్రము నూతనమైనదిగా ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఇదిగో కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి అనగా క్రియేషన్. 100వ కీర్తనలో ఉంటుంది, ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని రాయబడి ఉంటుంది. అంటే భూమి మీద మనకు జన్మనిచ్చింది దేవాది దేవుడు, మనల్ని భూమి మీద జన్మింపజేసింది దేవాది దేవుడు. ఆయన మనల్ని పుట్టించినాడు, మనం ఆయనకు ప్రజలుగా ఉన్నాము, ఆయన మేపే గొర్రెలముగా ఉన్నాం. ఆయన మన జీవితంలో మనల్ని పుట్టించడం మాత్రమే కాక మన జీవితంలో ఆయన ఆత్మీయంగాను శారీరకంగాను పోషకుడిగా మన జీవితంలో ఆయన ఉన్నారు. కాబట్టి ఆయన మన జీవితంలో గత సంవత్సరం అంతటిలో చేసిన మేలు ఉపకారాలను స్మరించుకుంటూ జీవం గల దేవుని సన్నిధిలో మనము ఆరాధించబద్దులమే ఉన్నాం. ఒకప్పుడు మన జీవితము ఇక్కడ రాయబడింది, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను. సమస్తం ఆయన వలన కలిగినవి. పాతవేంటి కొత్తవేంటి ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, పాతవి కొత్తవి అన్న దగ్గర మన యొక్క గత జీవితము ప్రస్తుత జీవితము ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే, మన గత జీవితము ఏ రీతిగా ఉందంటే, మనము భూమి మీద అన్యులము, ఒకప్పుడు దేవుణ్ణి ఎరగని వారము. అయితే నేడు జీవం కలిగిన దేవుని విషయమే నిజమునకు దేవుడైనటువంటి సర్వశక్తిమంతుడైన జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడిగా మనం కలిగి ఉండి ధన్యులుగా ఉన్నాం. అయితే ఒకప్పుడు మన జీవితం చూసినట్లయితే లేవి కాండము 20వ అధ్యాయము 26వ వచనం. లేవి కాండము 20వ అధ్యాయము 26వ వచనము.
యెహోవాను నేను పరిశుద్ధులను, మీరు నావారై ఉండినట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరిచితిని. దేవుడు మన జీవితంలో జరిగించిన మొట్టమొదటి కార్యం ఏంటి అని అంటే, అన్యజనుల్లో నుండి మనలను ప్రభు వేరుపరిచినాడు. వేరు చేయడం అనేది మనం మన జీవితాల్లో, మన వాస్తవికమైన జీవితాల్లో మనం ఆలోచన చేసినట్లయితే, ఇంట్లోనే బహుశా మీరు కూడా ఈ కొత్త సంవత్సరం వచ్చిందని చెప్పి ఇది మన పండగనో లేకపోతే మరో ఏదో విధంగా ఇల్లు శుభ్రం చేసేటప్పుడు కొన్ని బాగా పాతవి ఉన్నాయని చెప్పి సామాన్లు కానీ పక్కన పట్టేస్తుంటారు. బహుశా కొన్ని అయితే బయట ఇవి పనికిమాలిని అని కొన్ని బయట పారవేస్తుంటారు. అవి బట్టలే కానీ లేకపోతే వస్తువులే కానీ ఏవైనా ఇవి పనికి మాలినవి, ఇవి ఎందుకు పనికి రానివి, నిష్ప్రయోజనమైనవి అని కొన్ని వస్తువులు కానీ లేకపోతే వస్త్రాలు ఏవైనా పడేసి ఉంటాం. మనం అంటే వేరు చేసాం. మనం చూస్తే ఆ పడేసిన వాటిని మళ్ళీ మనం తీసుకోవడానికి ఇష్టపడతామా? కొన్ని అయితే కాల్ చేసి కూడా ఉంటాం. బహుశా ఇవి నీచమైనవి అని మనం కొన్ని కాల్ చేసి కూడా ఉండుంటాం. ఆ వాటిని మళ్ళీ మనం తీసుకోవడానికి మనం ఇష్టపడం. అవి ఎందుకంటే నిష్ప్రయోజనమైనవి కాబట్టి. అయితే దేవాది దేవుడు భూమి మీద మనల్ని కూడా 2023 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చిన దేవాది దేవుడు, ఆయన యొక్క జన్మ చాలా ప్రత్యేకమైనది, ఆయన యొక్క జీవితం ప్రత్యేకమైనది, ఆయన యొక్క మరణము ప్రత్యేకమైనది. ఆయన యొక్క జన్మ, జీవితము, మరణము ఈ మూడు ఎందుకు ప్రత్యేకమైనవి అంటే, భూమి మీద ప్రతి మనుషులు పుడతాడు, మరణిస్తాడు, కానీ ఆయన కారణ జన్ముడు. మనలను భూమి మీద రక్షించేదానికి మాత్రమే ఆయన భూమి మీద శరీరాకారంతో ఈ లోకాన పుట్టినాడు. ప్రియ సోదరి, అన్యజనుల్లో నుంచి మనలను వేరుపరచడానికి ఆయన ఎంతో త్యాగం చేశారు. ఆయన విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తినిగా చేసుకుని శిలువ మరణం పొందినంతగా తాను తగ్గించుకొని మన నిమిత్తమే ఆయన ఈ లోకంలో కలువరి శిలువలో మరణించినారు. సమాధి చేయబడి 3వ దినాన్ని మృత్యుంజయుడిగా తిరిగి లేచినారు. ఆయన నీ కొరకే నా కొరకే దారులుగా రక్తాన్ని చిందించినారు. ఆయన మనల్ని విమోచించడానికి ఇష్టపడినారు, మనల్ని రక్షించడానికి ఆయన ఇష్టపడినారు. ఎవరు భూమి మీద నశించడానికి ఇష్టం లేదు. రక్షణ పొందుటికే మనల్ని ఆయన నియమించిన, కానీ ఉగ్రతకు పాత్రలు అవడానికి ఆయన మనలను నియమించలేదని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియ సోదరి, అన్యజనుల నుండి నేను మిమ్మును వేరుపరిచితిని. వేరుపరచడం అనేది మనం చూస్తే, ఆయన ప్రత్యేకించిన తర్వాత, మనలను ఆయన ప్రత్యేకించిన తర్వాత, లోకంలో నుంచి వేరు చేసిన తర్వాత, మనము తిరిగి మరలా అదే పెంట కుప్పలోనికి, లేక అదే పనికిమాలిన స్థితిలోనికి, అదే నిష్ప్రయోజనమైన స్థితిలోనికి మనం దిగజారిపోవడము ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఒకవేళ విశ్వాసులమైన మనము, క్రైస్తవులమైన మనము పొరపాటున తొలగిపోయినప్పటికీ కూడా తిరిగి ఆయన వాక్యం ద్వారా, గత సంవత్సరం అంతట్లో మన యొక్క అనుదిన వాక్యం ద్వారా, బైబిల్ స్టడీలో కానీ, ప్రార్థనా కూడికలో కానీ, ఆదివారం దేవుని యొక్క దైవదాసుల ద్వారా కానీ, లేక ఆయా సమయాల్లో ప్రతి కూడికలో వర్తమానం ద్వారా కానీ తిరిగి ఆయన మరలా మనలో జాలిపడుతూ తన యొక్క జీవవాక్కు ద్వారా మనతో మాట్లాడి మన యొక్క జీవితాన్ని సరిచేస్తూ ఆయన మార్గంలోనే మనల్ని నడిపిస్తూ వచ్చాడు. కనుక ఆ అట్టి జీవం కలిగిన దేవుడిని, సర్వశక్తిమంతుని ప్రభువుని మనము ఆరాధించబద్దులమన్నా. వేరు చేసిన ప్రభు మనను భూమి మీద ప్రత్యేకించినాడు. అది ఒక స్పెషల్ ప్రివిలేజ్, అది మనకు ఇవ్వబడింది. అది ఏంటంటే, మనలను నూతన జన్మ అనుభవంలోనికి మనల్ని ప్రభు నడిపించినాడు. ప్రియ సోదరి, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువు జీవించిన కాలంలో కూడా యోహాను సువార్త 3వ అధ్యాయంలో యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనము, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషులు ఎలాగ జన్మింపగలరు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా, యేసు ఎట్లనెను,
ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు, నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నికోదేముకు ప్రభు చెప్పినాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడు. అన్యజనుల్లో నుంచి వేరుపరిచిన దేవుడు, ప్రత్యేకపరిచిన దేవుడు మనను తన రాజ్యానికి వారసులుగా చేయుట కొరకు భూమి మీద ఒక ఆధిక్యత, ఒక క్వాలిఫికేషన్ భూమి మీద మనం కలిగి ఉండాలని దేవాదేవుడు సెలవిస్తున్నాడు. అది భూమి మీద మనము క్రొత్తగా జన్మించాలి. ప్రతిదానికి భూమి మీద ఒక్కొక్క అర్హత అంటూ ఉంటుంది. మనందరికీ తెలుసు, రేషన్ కార్డు ఉండాలంటే ఇన్కమ్ ప్రూఫ్ ఏదో ఒకటి ఉండాలి. లేదు, ప్రభుత్వం అనేకమైన పథకాలు ఇస్తున్నాయి. వాటిలో ఏదైనా ఒక పథకానికి మనం అర్హులం అవ్వాలి, అర్హత ఉండాలంటే దానికి సంబంధించి ఏవో సర్టిఫికెట్లో ఏవో ఉండాలి. ప్రతిదానికి అర్హత అనేది, ఏదైనా మనం లబ్ధి పొందాలి అంటే ఆ జాబితాలో మనం ఉండాలంటే వాటికి సంబంధించి మనకు భూమి మీద అర్హత ఉండాలి. అప్పుడే మనకు అవి అనుగ్రహింపబడతాయి. ప్రియ సోదరి, దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించడానికి, ఆయన రాజ్యానికి మనం వారసులు అవడానికి మనకు అర్హత ఏంటి అని అంటే, ఏ భేదం లేకుండా ధనికులని, దరిద్రులని, ఐశ్వర్యవంతులని, నిరుపేదలని, ఏ భేదం లేకుండా ఉన్నవారని, లేనివారిని, లేక ఉద్యోగస్తులని, నిరుద్యోగులని, ఏ భేదం లేకుండా ఆయన అందరికీ ఒకే ఒక క్వాలిఫికేషన్ పెట్టాడు. ఏంటంటే నూతన జన్మ. ఒకడు తిరిగి జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపలేడు. అంటే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే, వారసులు అవ్వాలంటే క్వాలిఫికేషన్ ఏంటి, అర్హత ఏంటి అంటే మనం భూమి మీద తిరిగి జన్మించాలి. నూతన జన్మ అనుభవము, క్రొత్తగా జన్మించాలి మనం. అనగా నూతన జన్మ అనుభవము కలిగి ఉండడం ద్వారా దేవుని యొక్క రాజ్యానికి మనము వారసులం అవుతాం. ప్రియ సోదరి, అట్టి ఆధిక్యత, అట్టి అర్హత ప్రభు ఉచితంగానే మనకు అనుగ్రహించినాడు. కాబట్టి అట్టి గొప్ప దేవుణ్ణి మనము యథార్థముగా ఆయన్ను ఘనపరుస్తూ, మనము మహింపరుస్తూ ఆరాధించబద్దులమన్నాం. ప్రియ సోదరి, మొట్టమొదటిగా ఆయన కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడు వాడు నూతన సృష్టి. నూతన సంవత్సరం, నూతన సృష్టి. ఆ అనుభవం మనకు ఎలా అనుగ్రహింపబడిందంటే, మొట్టమొదటిగా అన్యజనుల నుంచి వేరొకటి ద్వారా నూతన జన్మ అనుభవం కలిగి ఉండడం ద్వారా ఆ నూతన సృష్టి అనే అనుభవంలో మనము ఉంచబడినాం. కాబట్టి ప్రభుని ఆరాధించబద్దులమన్నాం. అన్యజనులోంచి వేరుపరచబడిన మనము ఒకప్పుడు మన స్థితి ఏంటి అని ఒకసారి చూసినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరిగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు. గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠముల తట్టు మరలా తిరిగినేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుతున్నారు. చదవని లేఖనంలో 8వ వచనంలో స్పష్టంగా రాయబడింది, ఆ కాలం అందైతే మీరు దేవుని ఎరుగని వారై. మనను చూచిన దేవుడు మన విషయమై జాలిపడి దయ కలిగిన వాడే, కరుణ కలిగిన వాడే. ఆయన అన్యజనుల నుంచి మనను వేరుపరచడానికి, ప్రత్యేకించడానికి ఇష్టపడినాడు. అప్పుడు మన జీవితం ఆయన చూసినప్పుడు ఎలాంటిదంటే నీచమైనది, పనికి మాలిన మన జీవితము, దౌర్భాగ్యమైన మన యొక్క జీవితము, పాపమును బట్టి పతనమైపోయిన మన యొక్క జీవితము, పాపను బట్టి మనం భూమి మీద మన యొక్క దోషములను బట్టి నిత్య నరకాగ్నికి చేరువలో ఉన్నటువంటి మన యొక్క జీవితమును దృష్టించిన గొప్ప దేవుడు మనలను, మన యొక్క స్వభావాన్ని మార్చడానికి ఇష్టపడినాడు. మనలను అన్యజనుల నుంచి వేరుపరచడానికి, మనలను ప్రత్యేకించడానికి ఇష్టపడిన గొప్ప దేవుడు. ఆ కాలం ముందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. అనగా ఒకప్పుడు ఇందులో
దీన్ని ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ఏమీ లేదు, కానీ స్ట్రైట్గా ఉంది ఈ మాట. అప్పుడు నిజమునకు దేవుళ్ళు కాని వాటికి మనం దాసులుగా ఉన్నాం. ఇప్పుడు ఒకప్పుడు పాపానికి మనము దాసులము. కళ్ళుండి చూడని, ముక్కుండి వాసన చూడని, నోరుండి మాట్లాడని, చేతులుండి ముట్టని, కాళ్ళుండి నడవని, నిర్జీవం, కేవలము విగ్రహములు అవి నిర్జీవమైనవి. వాటికి మనము ఒకప్పుడు దాసులుగా ఉన్నాం. అయితే ఇప్పుడు మనము 9వ వచనం ప్రకారముగా, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరుగబడిన వారిని ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనైన మూలపాఠములు తట్టు మరలా తిరిగినేలా మునుపటి వల్లే మరలా వాటికి దాసులేను. దేవుడు నీ విషయమే నా విషయమే ఎంతగానో చింతిస్తూ ఉన్నాడు, ఎంతగానో విచారిస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి, గత సంవత్సర కాలంలో మనము మన యొక్క జీవితం మరలా మూలపాఠములు తట్టు ఎన్నిసార్లు మనం తిరిగి ఉంటామో, మాట్లాడకూడనివి మాట్లాడి, చూడకూడనివి చూసి, ప్రవర్తించకూడని విధముగా మనం ప్రవర్తించి ఆయనకు ఎంతగానో ఆయాసం కలిగించిన వారము, ఆయన ఎంతగానో దుఃఖపెట్టిన వారము. అయితే చింతించిన ప్రభు, మన విషయమే చింతిస్తున్న ప్రభు మరలా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సోదరి, 10వ వచనం ప్రకారంగా కూడా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలము, సంవత్సరములను ఆచరిస్తున్నారు. అందుకే లేఖనం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం నుంచి, నేను పరిశుద్ధులై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండడని రాయబడినది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధులైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులై ఉండడి. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివాన్ని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు గనుక మీరు పరదేశులైనంత కాలము భయముతో గడుపుడి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుతురు కదా. ఎరిగినాము, కానీ గ్రహింపు కలిగి ఉండాలి. ఈ లేఖనము మనకు చాలా సుపరిచితమైనది, కానీ దేవుడు మరలా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. ఒకప్పుడు మన యొక్క జీవితము పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనను అనుసరించిన వారము. అయితే వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత ప్రభు మనను విమోచింపలేదు, కానీ అమూల్యమైనటువంటి రక్తం చేత ప్రభు మనను విమోచించినాడు. అనేది భావించకండి, అర్థం అవ్వాలని చెప్తున్న విమర్శ కాదు. కానీ హైందవులు అనేక మార్లు వాళ్ళు మైండ్లో వాళ్ళకు ఉండేది ఏంటంటే, ఇది చేస్తే దేవుడు నన్ను, భగవంతుడు నన్ను క్షమిస్తాడు, ఇది చేస్తే నన్ను భగవంతుడు క్షమిస్తాడు, కాబట్టి నేను ఎలా చేస్తా అలా. వాళ్ళు మొక్కుబళ్ళు తీర్చుకుంటూ, పాపాలు చేస్తూ మొక్కుబళ్ళు తీర్చుకుంటూ, అదే వాళ్ళకి ఆనవాయితీ, అదే వాళ్ళకి పద్ధతి, కంటిన్యూస్గా అదే వాళ్ళకి జరిగే. కానీ మనకు అలా కాదు. అమూల్యమైనటువంటి, నిర్దోషమైనటువంటి, నిష్కలంకమైనటువంటి రక్తము చేత ఆయన మనలను విమోచించాడు. పాపం చేసేసి, లేకపోతే నాకు ఇది జరిగితే ఎలా అని అలా మొక్కేసుకుని, ఏదో బంగారం వేస్తానో, వెండేస్తానో, పలానా అంత నీకు హుండీలో వేస్తాను అలా మొక్కేసుకుంటే అది వాళ్ళకి అక్కడతో అయిపోతుంది. నా పాపం తీరిపోయింది, నా దోషం తొలగిపోయింది, అది వాళ్ళు భ్రమలో బ్రతికేస్తున్నారు. కానీ మనకు అలా కాదు. జీవం కలిగిన పరిశుద్ధుడైన గొప్ప దేవుడు సర్వలోకమంతటికీ కూడా ఒకే ఒకడు నీతిమంతుడు, పరిశుద్ధుడైన గొప్ప దేవుడు మన నిమిత్తము ఒక్క మారే ఈ లోకంలోకి వచ్చి, ఒక్కమారే శిరస్సు నుంచి అరికాలు వరకు, ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని ధారలుగా చిందించాడు. ఆయన మరలా మనం పాపం చేస్తూ, మరలా మనం ఆయన యొక్క గాయాలను రేపుతూ, ఆయనకు రక్తం చిందించేవిగా మనము ఆయనకు ఆయాసం కలిగించే రీతిగా, ఆయన దుఃఖపెట్టే రీతిగా మనము జీవించకూడదు. అందుకే ఒక మాట అన్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు,
మీరు పరదేశులైనంత కాలము భూమి మీద. అది ప్రియుడ ప్రియ సోదరి, గత సంవత్సర కాలంలో మనము ప్రభువుని పితృ పారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన ద్వారా ఆయన దుఃఖపెట్టిండొచ్చు, ఆయాసపరిచి ఉండొచ్చు. అది గత జీవితం. మనకు ఇప్పుడు పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయను. మనము రక్షింపబడిన మనము, క్రైస్తవులమైన మనము, అమూల్యమైనటువంటి రక్తము ద్వారా మన ఆయన విమోచించాడు కాబట్టి మనం ఆయన్ను ఆరాధించబద్దులమైనాం. మొదటిగా నూతన సృష్టి అనే అనుభవానికి సాదృశ్యంగా ప్రభు మన జీవితంలో జరిగించిన కార్యము అన్యజనుల నుంచి మనల్ని ఆయన వేరుపరిచినాడు. రెండవదిగా అమూల్యమైనటువంటి రక్తం చేత ఆయన మనలను విమోచించినాడు. మూడవదిగా మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టం కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. భూమి మీద మన జీవితము ఎలాంటిది? మనం ఎటువంటి వారము అంటే వెర్రి వారము, బలహీనలము, ఎందుకు పనికిరాని వారము, నీచులము, లోకంలో తృణీకరింపబడిన వారము, విసర్జింపబడిన వారము. ఇటువంటి స్థితి కలిగిన మనలను ఆయన తనకు జనముగా చేసుకోవడానికి ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. సాధారణంగా భూమి మీద మనము ఒక వ్యక్తి యొక్క జీవిత విధానాన్ని బట్టి కానీ, ప్రవర్తనను బట్టి కానీ వ్యక్తులను మనము అసహించుకుంటాము, విసర్జిస్తాము, తృణీకరిస్తాము. కానీ మన ప్రభు అలాగను తృణీకరింపబడిన, విసర్జింపబడిన, నీచులమైన, దౌర్భాగ్యులమైన, ఎందుకు పనికిరాని నీచాతి నీచులమైన మనల్ని తనకు జనముగా చేసుకోవడానికి ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు, ఇష్టపడినాడు. ఎలాగూ మనం ఆయన జనంలోనికి అనగా పరిశుద్ధ జనములోనికి ఎలాగూ మనము చేర్చబడ్డాము అంటే మనమేమి వెల చెల్లించలేదు ఆయనకు. ఈ లోకంలో ఫలానా వ్యక్తులు గొప్పవారు అనేది ఎలా తెలుసు అంటే, ఏమనుకోకండి, ఈ మధ్యనే ఒక 2-3 రోజుల క్రితం అనుకుంటా సీఎం వచ్చాడు మనకి, ఇక్కడికి జగన్ వచ్చాడు. ఫ్రంట్ లైన్లో విఐపి పాసులు ఉన్న వాళ్ళు మాత్రం ఫ్రంట్ లైన్లో కూర్చోబెడతారు. ఎందుకు ఆ ప్రివిలేజ్? ఎందుకు అంటే అంత వాళ్ళకు ఎందుకంటే డబ్బును బట్టి, లేక ఆస్తి ఐశ్వర్యాలను బట్టి, లేక రాజకీయం వాళ్ళకున్న పలుకుబడిని బట్టి, స్థాయిని బట్టి, లోకంలో ఉన్న వాళ్ళ యొక్క స్థాయిని బట్టి వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళు నా జనము, వీళ్ళు నా జనం అనేదానికి విఐపి పాసులు ఇచ్చి మరి ఎదరా ఫ్రంట్ లైన్లో వాళ్ళని కూర్చోడు. కానీ ప్రభు లోకంలో తృణీకరింపబడిన మనలను, నీచాతి నీచులమైన, ఎందుకు పనికిరాని మనలను ఆయన తన జనముగా చేసుకోవడానికి, పరిశుద్ధులైన గొప్ప దేవుడు తన జనముగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడినాడు. ఆయన మన స్థాయిని బట్టి, మన రంగును బట్టి, మన యొక్క లోకంలో మన యొక్క స్థితిగతులను బట్టి ఆయన మనల్ని ప్రేమించలేదు. ఆయన మనం తనకు జనముగా చేసుకోవడానికి ఇష్టపడలేదు. కానీ నీచాతి నీచులమైన, దౌర్భాగ్యులమైన మనల్ని ఆయన తనకు జనముగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. మనమే ఎక్కడో సీఎం వరకు, లేకపోతే ఎక్కడి వరకు మనం ఊహించుకోవసల్లా. మన వరకు మనమే ఆలోచించుకుంటే, ఇంట్లో ఒక తల్లికి 4-5 పిల్లలు ఉంటే వాళ్ళు గొప్పవాళ్ళుగా ఎవరుంటే వాళ్ళని నేను పలానా వ్యక్తికి తల్లిని, పలానా వ్యక్తికి తండ్రిని, లేకపోతే పలానా వ్యక్తి నా కొడుకు, పలానా ఆమె నా కూతురని గర్వంగా చెప్పుకుంటాం. మిగిలిన మనం లెక్క చేయం. అది మానవ నైజం. దేవుని నైజం ఎంత గొప్పదో! వెర్రివారమైన మనల్ని, బలహీనమైన మనల్ని, తృణీకరింపబడిన మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు, తనకు జనముగా చేసుకున్నాడు. మనం ఏమైనా వెల చెల్లించామా అంటే ఏమీ చెల్లించలా.
ఏమీ చెల్లించకుండానే ఆయన ఉచితముగా ఆయన మనలను నీతిమంతులుగా తీర్చడానికి ఇష్టపడి పరిశుద్ధ జనములో ఒకరినిగా చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. మనం చేసిందల్లా ఒకటే. యోహాను సువార్త 1:12 ప్రకారముగా తను ఎందరు అంగీకరించరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగడానికి అధికారం అనుగ్రహింపబడింది. ఆయన అంగీకరించి ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన పిల్లలైనటువంటి ఆధిక్యత ప్రభు మనకు అనుగ్రహించినాడు. ప్రియుడ ప్రియ సోదరి, నూతన సృష్టి అనే దానికి సాదృశ్యంగా ప్రభు మనకు అనుగ్రహించిన మూడో ఆశీర్వాదం ఏంటంటే, కేవలం ఆయన అంగీకరించడం ద్వారా, ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా తన కుమారులుగా కుమార్తెలుగా ఆయన మనలను స్వీకరించినాడు. అది మూడవదిగా మనకి ఇవ్వబడిన ధన్యత. ఈ మూడంతల అనుభవాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించబద్దులు ఉన్నాం. ఇంకా ఈ అనుభవంలో ఎవరైనా లేనట్లయితే, దేవాదేవుడు నీ విషయమై నా విషయమై ఒక గొప్ప ఆలోచన కలిగి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథము ఈ వచనం చదువుకుని ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనము. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. అలాగనే 11వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. అప్పుడు వారు నాకు జనులైందురు, నేను వారికి దేవుడిని అయిందును. అలాగనే యెహెజ్కేలు 18వ అధ్యాయం 31వ వచనము. 18వ అధ్యాయము 31వ వచనము. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకోండి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడును కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకోండి. ఇంకా రక్షింపబడిన వారు ఆ మూడంతల అనుభవంలో, అంటే అన్యజనుల నుంచి వేరుపరచబడిన అనుభవం, ప్రత్యేకింపబడిన అనుభవం ఎవరైనా లేనట్లయితే, అమూల్యమైనటువంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన అనుభవం ఆ అనుభవం ఎవరైనా లేనట్లయితే, మూడవదిగా ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా స్వీకరింపబడిన అనుభవము ఎవరైనా లేనట్లయితే, నూతన హృదయము నూతన బుద్ధి ఆయన తెచ్చుకోమని పరిశుద్ధాత్మదేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియుడ ప్రియ సోదరి, దేవాది దేవుడు మన యొక్క హృదయ స్థితిని మార్చివేసినాడు. పాతవి గతించెను, సమస్తము నూతనమాయను అనగా మన యొక్క హృదయ స్థితి మార్చబడింది ఈ మూడంతల అనుభవం ద్వారా. ప్రియుడ ప్రియ సోదరి, ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్నాళ్ళ వాడు నూతన సృష్టి. మనము క్రీస్తులో ఉన్నట్లయితే మారు మనసు అనుభవం కలిగి మనము జీవించబద్దులమే ఉన్నాం. మనకు బాగా తెలిసిన విషయం ఇది. పూర్వం ఒక దొరగారు ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక పంది ఉందంట. ఆయనకు పెంపుడు జంతువులన్నింటినీ పెంచడం బాగా ఇష్టం. వాళ్ళ ఇంట్లో అనేకమైన కుక్కలు, కాస్ట్లీ కుక్కలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పెంచడం, పెంపుడు జంతువులను కలిగి ఉండడం ఆయనకు చాలా ఇష్టం. కొంత వెల పెట్టి ఈ పందిని నాకు ఇవ్వండి అని చెప్పి ఆ దొరగారు కొన్నారు. కొంటే ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత రెగ్యులర్గా ఎలా అయితే కుక్క పిల్లల్ని ఎలా అయితే బయటికి తీసుకెళ్ళి తిప్పుతారో అదే మాదిరిగా ఒకరోజు తీసుకొచ్చిన తెల్లారి కుక్కని ఆ పందిని కూడా తీసుకుని అలా బయటికి వెళ్తే బురద గుంట వచ్చేసరికి కరెక్ట్గా అది దూకేసి, అరే ఇలా పడిపోయింది ఏంటి, ఇంత కాస్ట్లీది నేను ఎంత వెలపెట్టి కొంటే ఇలా పడిపోయింది ఏంటి అని చెప్పి ఆయన పనివాడికి అప్పగించి శుభ్రంగా కడుగు, టర్కీ టవల్తో తుడువు అని చెప్పి శుభ్రంగా చెప్పిన తర్వాత అంతా చేసి లోపల గదిలో పెట్టిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఫుడ్ పెట్టి అన్నీ చేసి మరుసటి రోజు అలా కరెక్ట్గా బురద గుంట వచ్చేసరికి మళ్ళీ అందులోనే మరలా
ఏంటి ఎలా జరుగుతుందని చెప్పి ఎవరో తన స్నేహితుడైన వెటనరీ డాక్టర్ని ఒకసారి పిలిపిస్తే ఆయన అన్నాడంట, నేను ట్రై చేయగలను, రేపు పొద్దున్న మా క్లినిక్ హాస్పిటల్కి తీసుకురండి, వెటనరీ హాస్పిటల్కి తీసుకురండి, అక్కడ నేను సర్జరీ చేస్తానని చెప్తే ఆయన తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత గొర్రె యొక్క గుండెను తీసి ఆ పందికు సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళాడు. మరుసటి రోజు ఆ దొరగారు ఆ పందిని తీసుకుని ఆ రోడ్లోకి, బురదగుంట వచ్చింది, చూడను కూడా చూడట్లా, తన దారిని తాను వెళ్తా ఉంది. బురదగుంటలోకి వెళ్ళాలా, తన దారిని తాను వెళ్తా ఉంది. ఏంటి ఇంత మార్పు అంటే? రంగు మారిందా అంటే లేదు, లేకపోతే తిరిగే ప్రదేశం మారిందంటే లేదు, కానీ స్వభావము మారింది. హృదయాన్ని బట్టి, హృదయం అనగా గుండె, ఆ గుండె మార్పిడి జరగడం ద్వారా ఏమైందంటే స్వభావము మారింది. పంది స్వభావము గొర్రె స్వభావంగా మార్చబడి. ప్రియ సోదరి, లోకంలో మన జీవితం కూడా అలాంటిదే. మరలా పతనమయ్యే స్థితి. మన యొక్క హృదయ స్థితి మార్చాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకే నూతన హృదయం, నూతన బుద్ధి తెచ్చుకోండి అని పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి, ఈ మూడంతల అనుభవము కలిగి, నూతన జన్మ అనుభవం కలిగి ప్రభుని మనము ఈ నూతన సంవత్సరంలో ఆరాధించబద్దులున్నాం. దేవుడు మన హృదయంలో ఈ లేఖను ఆశ్రయించిన గాక. ఇందాక ప్రార్థన చేయని వారు మొదటగా, ఇప్పుడు మన మధ్య సహోదరి సునీత ఉంది, ఆవిడ ఆరాధన చేస్తుంది. మిస్సెస్ సునీత, సతీష్ ఆరాధన చేయి. నూతన సంవత్సరంలో ప్రారంభించి ప్రతి ఆదివారం ఆరాధన చేయి. తర్వాత మిగిలిన వారంతా కూడా క్లుప్తంగానే 2 పాటలతో ఆరాధన చేయండి. దేవుడు మనకిచ్చిన గొప్ప ప్రివిలేజ్ టు వర్షిప్ ద లార్డ్ అండ్